లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం అనేక సార్లు ధ్యానం చేసుకున్నాం. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రత్యేక రీతిగా మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. యేసు ప్రభువును నమ్ముకొని ఆశీర్వాదముల కొరకు, మేలుల కొరకు ఎదురు చూస్తూ అవి పొందుకున్నప్పుడేమో గణపరుస్తూ, ఏదైనా మనం అనుకున్న కార్యము ఆలస్యమైనా, ఒకవేళ జరగకపోయినా మళ్ళీ దానిని బట్టి మనం కృంగిపోతూ మరలా ప్రభువుని శోధిస్తూ విశ్వాసములో బలహీనమైపోతూ ప్రభువులో ఉండలేక, ప్రభువుని విడిచిపెట్టలేక నలిగిపోతున్న మన జీవితాలతో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సీమోను పేతురు అనే ఒక జాలరి ప్రభువుకి ఆశ్రయించి ప్రభు సువార్తకి సహకరించి ప్రభువుని నమ్మనవాడైనప్పటికీ ప్రభు మాట వినటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సువార్త పరిచర్య కానీ దేవునికి ఏదైనా చేసే విషయంలో నమ్మిన వారి కంటే నమ్మని వారే ఎక్కువగా సహకరిస్తున్నారు అని చెప్పడానికి ఎంత మాత్రమో అతిశయోక్తి కాదు. హల్లెలూయా. ఎందుకంటే నమ్మిన వారిని అపవాది ఏం చేస్తున్నాడంటే, నువ్వు నమ్మకున్నావు చాలు, నువ్వు నమ్ముకున్నావు, పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వు గుడికి వెళ్తున్నావు చాలు, ఇక నువ్వు గొప్పడు అయిపోతావు, ఇక నువ్వు బాగా ప్రార్థన వచ్చింది చాలు, నీకు పాటలు వచ్చినాయి చాలు, ఇక చాలు, నీకు అన్ని తెలిసిపోయినాయి చాలు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, ఇక నువ్వేమి చెయ్యక్కర్లేదు అనే భ్రమలో పెట్టేసి అపవాది గారి యొక్క కార్యములు మన ద్వారా జరిగించుకుంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ఈ సీమోను ప్రభువును ఎరగనివాడు. హల్లెలూయా. ఎన్నడూ ప్రభు సువార్తని ఎరగనివాడైనప్పటికీ ప్రభువుకి సువార్త కొరకు తన ధోనిను అప్పగించాడు. ఈ దినాల్లో ప్రభు గురించి అన్ని తెలిసిన వారైనప్పటికీ కూడా ప్రభు పనికి సహకరించిన వారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ఒక పూట ఇంట్లో ప్రార్థన కూడా పెట్టలేదు, బలహీనలు కూడా ఉన్నారు.
సంవత్సరానికి ఒక్కసారి కూడా ప్రార్థన పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలు ఈ గుడికి వెళ్తున్నాక మళ్ళీ మన ప్రార్థన ఎందుకు, మళ్ళీ క్లబ్స్ ఎందుకు, ఈ గోల ఎందుకు, తలకాయ ఎందుకు, ఏది ప్రార్థనలే. ఉదాహరణ మీకు చెప్తాను. ఏలూరులో మన మందిరం బోర్డు లేదని వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని సందు చివర బోర్డు పెడదామని నిర్ణయించి ఒక బోర్డు తయారు చేయించి పెట్టాం. పెడితే ఆ బోర్డు రోడ్డు డ్రైనేజీకి రోడ్డుకి మధ్యలో అది ఎవరిదైనప్పుడు కార్పొరేషన్ వాళ్ళదే అయింది. ఆ ఇంటి ఆవిడ వచ్చేసి మీరు పాస్టర్ గారు ఆ బోర్డు తీసేసేయండి. అమ్మా బోర్డు ఏముందమ్మా మీకు అర్థమే ఉంది అంటే మా బిల్డింగ్ కాపాడలేదు మీ బోర్డు వల్ల. మన వెనకాల ఉండోళ్ళు అమ్మాయి అబ్బాయి మీ అందాల మీద కనపడతలేదా మా బోర్డు వల్ల చెప్పాలని దేవుడు పెట్టారా. ఆ అన్న మాట నాకు చాలా బాధేసింది. మేము కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అయ్యారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అయి ఉండి దేవుడి మందిరం బోర్డు తీసామని పోరాడుతుంది మారుతుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అన్యులు పోట్లాడారంటే ఒక అందం. ప్రార్థన తెలిసిన వాళ్ళు, దేవుడు తెలిసిన వాళ్ళు, మందిరానికి వెళ్ళేవాళ్ళు కూడా దేవుడి మందిరం బోర్డు తీసామని పోట్లాడుతుంది. ఇప్పటికి పోరాడతానే ఉంది. ఏలూరు పోరాడతానే ఉంటారు బోర్డు తీయకుండా. దేవుడు పెట్టారా. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నమ్మినోడు కన్నా నమ్మనోడు వేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పనికి నమ్మనోడే బాగున్నాడు. నమ్మినోడు మన ఎదురు మన రిస్క్ పెట్టుకో. నమ్మనోడు మనం ఎలా నమ్మలేకపోయాము, మనం ఎలాగ వెళ్ళలేకపోతున్నాము, మనం చేయగలిగిందన్న దేవుడికి చెయ్యాలని ఆ మనసు ఆలకుంది. మనం నమ్మేసాము, పరలోకానికి వెళ్ళిపోతాం. ఇక మనం ఏం చేయక్కర్లేదు అన్నీ అయ్యారు చూసుకుంటారు. మనం మాత్రం ఆ సమయానికి వెళ్ళి నాకు మాటలు చెప్పి 2 రాత్రులు పాటలు పాడి కాసేపు కూర్చొని తలకేపు వచ్చేస్తే పనిపోతాం. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు. సీమోను తన ధోరణిలో ఆయనకి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దినాల్లో నమ్మిన వారి కంటే నమ్మని వారే ఎక్కువగా దేవునికి అవకాశం ఇచ్చినట్లు కనపడుతుంది. కానీ నమ్మిన వారిలో భారం కనపడుతుంది, నమ్మిన వారిలో బాధ్యత కనపడుతుంది, నమ్మిన వారిలో దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ప్రశ్న కనపడుతుందా. ఎంతవరకు డబ్బులు వస్తాయా, మేలు జరిగితేయా, ఏమవుతాయి, ఏం కలిసి వస్తాయి. సైతాను అనేకులను మన కళ్ళ ముందు పెట్టి మన మనోనేత్రాలు ఏం చేసి తెలుసా, గుడ్డితనం చేసేసి. ప్రభువుకు ప్రియమైన దేవుడు పెట్టారా, ప్రభువును ఎరగని వాడైనప్పటికీ ఏనాడు ప్రభు సువార్తను వినని వాడైన సీమోను ధోనిచ్చాడు. కానీ ప్రభువుని ఎరిగిన నీవు, ప్రభు సన్నిధానం చూస్తున్న నీవు, ప్రభు కొరకు నిలబడతానని చెప్తున్న నీవు ఏమిచ్చావు దేవునికి? నీ ధర్మద్దు ఏమి ఇచ్చావు, ఏం చేస్తున్నావు? దేవుడు పిల్లారా, అప్పటికే సీమోను నిరాశలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అయినను దేవుడికి అవకాశం ఇచ్చాడు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగి రక్షించబడి దేవుని సువార్త వింటున్నా నీవు బాధల్లో లేవు, అనారోగ్యాలు లేవు, కష్టాల్లో లేవు, అప్పుల్లో లేవు, సమస్యల్లో లేవు, అయినా నువ్వు అవకాశం అవుతుంది. అయినా దేవునికి స్థలం ఇద్దామే, దేవుని పనికి అవకాశం ఇద్దామే, దేవుని పనిలో వాడబడదామే, దేవునిలో నేను కూడా వాడబడాలి, దేవుని కొరకు నేను కూడా నిలబడాలి అనే మనసు మాత్రం మనకు రాదు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, వాడుకోవాలంటే దేవుడు చేసుకుంటాడు. కానీ అతని మనస్సును కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ప్రభువుకు
పిల్లరా, మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందక ముందు ఏ మనసు అయితే ఉందో, ఏ డబ్బు పెచ్చ అయితే ఉందో, ఏ కొల పెచ్చ అయితే ఉందో, ఏ పెచ్చలైతే మన మీద ఏలుబడి చేసినాయో, రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత కూడా అయ్యే పెచ్చలు మన మీద ఏలుబడి చేస్తాయి. పేరుకే మార్పు చెందామని చెప్పుకుంటున్నాం, కానీ మార్పు చెందిన జీవితము క్రియలలో మనలో కనపడతాం. మునుపైన దేవుడు అంటే ఏదో భయము, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు చెయ్యాలని ఆశ ఉండేది. కానీ ఇక నేను ప్రభుత్వ రక్షించబడినాక పూర్తిగా మారిపోయాను. సీమోను మనలాంటోడు కాదు. హల్లెలూయా. సీమోను పేతురు అతను కష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, నిరాశలో ఉన్నా ప్రభువుకు ధ్వనించాడు. తాను చేయగలిగిన పనిని ఆ నిమిషాన తన స్థితి, తన మనస్సు సరిలేకపోయినా దేవునికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. నీ కొద్ది మనసు బాగోకపోతే గుడికిరావు, నీ కొద్ది ఇంట్లో తగాదైతే గుడికిరావు, నీకు ఎవడన్నా రూపాయి డబ్బులు ఎక్కొడితే ప్రార్థనకు రావు, ఎవరైనా నీకు అన్యాయం చేస్తే అన్యాయం చేసినోడి మీద కన్నా దేవుడి మీద ఎక్కువ ఆయుసం వచ్చేస్తుంది. దేవుడి పిల్లరా, పేదల స్థితి ఆ సమయాన నష్టంలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవునికి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. చాలా చిన్న ధోనినే, తన ధోనిను దేవునికి ఇచ్చాడు. వాడుకోయ్యా, వాడుకో, ఫోన్లయ్యా వాడుకోండి, కాసేపు నిలబడి చెప్పండి, నా ధోని వాడుకోండి అయ్యా. అయ్యా నీ ఇంట్లో ఏమైనా ఉందా అంటే, అమ్మో ఇది తీసుకెళ్ళి జరిగిపోతాం, మళ్ళీ వెళ్తారా ఎవరు అయ్యారు, అమ్మో మంది పాడు చేశారు, లేదండి లేదు పాడైపోయి అని చెప్పే ప్రభుత్వం కూడా మనకున్నారు. దేవుడి పిల్లరా, దేవుని కొరకు వాడబడినది. నీ దగ్గర ధనం ఉన్నా, ఆస్తి ఉన్నా, వాహనం ఉన్నా, నోరున్నా, కాళ్ళు చేతులు ఉన్నా, ఏ తలాంతు నీ దగ్గర ఉన్నా అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు కలిగిన ప్రతిదీ దేవుని కొరకు వాడబడాలి. హల్లెలూయా. సీమోను ప్రభుని ఎరగని వాడైనప్పటికీ ఆ కాసేపు ధ్వనించాడు. మీరు అనుకుంటారు దేవుడు ఇచ్చిందల్లా తినేస్తాడు. మన ఉద్దేశం ఏంటంటే దేవుడు కాదు, ఎంత ఇచ్చిన అయ్యగా తినేస్తాడు, తినేసి అంత లాభైపోతున్నాడు, ఎంత పెట్టినా ఇక అంతే, అది వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, అయ్యగా తినేస్తున్నాడే అనుకుంటున్నారే కానీ ఇది దేవునికి ఇస్తున్నామే అనుకుంటున్నాం. హల్లెలూయా. నీ మనస్సు ఎప్పుడైతే దేవుడికి అనే మనస్సు నీ హృదయంలో ప్రారంభమైంది. హల్లెలూయా. సీమోను దేవుడని తెలియపోయి ఇచ్చేసాడండి. ఆయన యేసు ప్రభు దేవుడని తెలీదు, అయినా నలుగురు వెళ్తున్నారు, నలుగురు మంచి కార్యం జరుగుతుంది అంత తోడిచ్చాడు. హల్లెలూయా. నీకు ఆయన గొప్ప దేవుడేం తెలుసు, నిజమైన దేవుడేం తెలుసు, ఊరని చెప్పొస్తావు, కానీ నువ్వేది ఇవ్వలేవు. ఎందుకంటే అయ్యగారు తినేస్తాడు, అయ్యగారు ఒకటి తక్కువ, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. ఈ మనసు ఉన్నంతకాలం మన జీవితాల్లో ఆశీర్వాదం చూడలేము. నీవు నేను ఇస్తుంది, చేస్తుంది ఎవరి కొరకు తెలుసా? దేవుడు. హల్లెలూయా. సీమోను చేశాడు. ఒక గుర్తు పెట్టుకో, దేవుడికి నిమిత్తం ఏది చేసినా అది వ్యర్థంగా పోదు, పోనివ్వడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు చన్నీలిస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోవడం. సీమోను ఆ కాసేపుడికి ధోనిచ్చాడు, వాడుకొని వదిలేల దేవుడు సీమోను స్థితిని చూచాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు నిలబడినప్పుడు
నువ్వు దేవుని కొరకు వాడబడినప్పుడు, నువ్వు దేవుని కొరకు ఇచ్చినప్పుడు, నువ్వు దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, నువ్వు దేవుని నిమిత్తం ఏది చేసినా వాడుకొని వదిలేయటానికి ఆయన నరుడు కాదు. ఈ లోకంలో వాళ్ళు నిన్ను వాడుకొని వదిలేయచ్చు. ఈ లోకంలో వాళ్ళు నిన్ను పొగిడి నిన్ను అవకాశం కొద్ది వాడుకోవచ్చు. నీ చేత ప్రయోజనం పొంది మేలు పొందుకొని సమయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేయచ్చు. కానీ మన రక్షకుడు యేసు ప్రభు మాత్రం నీవు ఏది స్ఫూర్తిగా చేసినాను, ఎంత కొద్ది సమయం ఇచ్చినాను, ఏది చేసినాను దేవుడు అన్యాయస్తుడు కాదు, విడిచిపెట్టువాడు ఎంత మాత్రమో కాదు. హల్లెలూయా. ఆ కొద్ది సమయము ధోనిచ్చినందుకు ఆ నిలబడిన ధోనిని దేవుడు రాశితో నింపులేశాడు. హల్లెలూయా. ఆ ధోని, ఆయన నిలబడిన ధోని నిరాశలో ఉన్న ధోని. ప్రభు ఉన్న చోట నిరాశకు అవకాశం లేదు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు నీ స్థితిని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీకు ధనం లేకపోవచ్చు, నీ పరిస్థితి బాగుండకపోవచ్చు, నువ్వు అనారోగ్యంలో ఉండవచ్చు, నువ్వు నిరాశలో ఉండవచ్చు, కుటుంబ సమస్యలో ఉండవచ్చు, భర్త సరే ఉండకపోవచ్చు, బిడ్డలు సరే ఉండకపోవచ్చు. నువ్వు ఏ స్థితిలో దేవుని కొరకు నిలబడి చేస్తావో ఆ స్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆ స్థితిని మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ ధోనిని వాడుకున్నాడు. ఆ ధోనిలో ఉన్న నిరాశను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. సిమోనుతో చెప్పాడు, అయ్యా నువ్వు తీసుకుని వెళ్దామా, నువ్వు తీసుకుని వెళ్దామా, అయ్యా నువ్వు తీసుకున్నట్లు అయ్యా ఉపయోగం లేదయ్యా, ఇప్పుడేమో పడవయ్యా చేపలు, ఇప్పుడేమవుందయ్యా, అయ్యా నేనేం చేయలేనయ్యా, నాకు వ్యాపారం రాదయ్యా, నాకు పని రాదయ్యా, నాకు తెలివితేటలేవయ్యా, నేను నిలబడలేనయ్యా, నేను అనేకమైన పనులు చేశానయ్యా, అనేక వ్యాపారాలు చేశానయ్యా, అనేకమైన చేసే కానీ అన్ని నష్టాలేనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నష్టం అయ్యా, నేను ఏ పని చేసిన కష్టాలేనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులేనయ్యా, నీ ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలేనయ్యా, నా జీవితంలో నెమ్మది లేదయ్యా, నా జీవితంలో సంతోషం లేదయ్యా, నా జీవితంలో సమాధానం లేదయ్యా అని చెప్పువాళ్ళు అనేక మంది కనబడతా ఉంటారు. కానీ ప్రభుత్వారా నువ్వు గ్రహించిన దేవుడు తెలుసా, నీతో ఉన్నవాడు, నీతో మాట్లాడుతున్నవాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. నీవు నేను నష్టపోవచ్చు, మోసపోవచ్చు, కష్టాలు పడవచ్చు, నిరాశలో ఉండవచ్చు, ఏడుపులో ఉండవచ్చు. కానీ మనతో పాటు ఆయన ఉంటే, మనతో ఆయన ఉంటే, మన పక్కన ఆయన ఉంటే ప్రభుత్వ మన స్థితి మారిపోతుంది. హల్లెలూయా. వచ్చిన వాడు సృష్టికర్తని, వచ్చిన వాడు సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన వాడని, వచ్చిన వాడు మరణములు జయించి తిరిగి లేవగలిగిన వాడని, వచ్చిన ఆయన సమస్తము చేయగలిగి ఈ సృష్టి అంతా ఆయన నోటి మాటకు లోబడుతుందని తెలియక పేతురు అమాయకంతో సీమోను మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్తాను, ఆయన కొరకు నిలబడినప్పుడు నీకు మేలు చేయకుండా ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. పాడతారు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయకుండా ఆయన ఉండలేడు, ఆరాధించకుండా నువ్వు ఉన్నావుగా. మేలు చేస్తే ఏం చేసావు చెప్పు. దేవుడి సన్నిధిలో ఉన్నావు, నీవు హృదయం తెరిచి దేవుడు చేసిన మేలు నువ్వేం చేసావు చెప్పు. సాక్షిగా చెప్పుకున్నావా, ఒక 10 రూపాయలు డబ్బాలు వేసుకున్నావా? ఏగాను చేసే మేలు, ఏగాను చేసే మేలు, లేకపోతే భోజనాలు పెడతావా?
దీని కొరకైనా ప్రభు వచ్చేది. సరే 10 ఎత్తు 100 ఎత్తాడు అనుకో, ఆ 100 వెళ్ళిపోతా ఉంటావుగా. భోజనం పెట్టేవరకు ఆ సంవత్సరం సమృద్ధి ఎత్తాడుగా, అయిపోతా. ఈ సరిపోవు. మన కోరికలు ఎలా ఉంటాయి, మన ఆశలు ఎలా ఉంటాయి. కనీసం 50 లక్షలు ఇల్లు ఉండాలి. ఇల్లు పెద్దగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి. ఆశ మంచిదే, మరి పిండి ఎంత ఉంది? ఆశ మంచిదే, నువ్వు చేసేదంతా 10. నువ్వు చెప్పేది ఏంటి? ఆశాచ్యం. అసలు బయట ఏమైనా చెప్తావా? ఈ 4 గోళ్ళ మధ్య ఈ నలుగురు తెలిసింది, మీకు తెలుసు కానీ మీకు చెప్పాను. అయిపోయింది. ప్రభుత్వమైన దేవుడు పెట్టారు. దేవుడు చేసిన మేలును నువ్వు ఎవరి ఎదుట ప్రకటించలేదు తెలుసా? రాజులు ఎదుటను, అధిపతుల ఎదుటను, సమస్త ప్రజలందరి ఎదుటను ప్రకటించమని ఆయన చెబుతుంటే నువ్వు 4 గోడలు. కొంచెం జనం ఎక్కువ ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, మనకు తెలుస్తూ ఉన్నారు. సాక్ష్యం బైక్ వదిలేండి. ఏ బాబోండి బైక్లో చెప్తే చుట్టుపక్కల బైక్ వదిలేండి. మరి ఆడ చెప్తావు, జాతరలో చెప్తావు, 4 ఉంటారు. ఆడ చెప్తా సిగ్గైట్లా. దేవుడు పెట్టారా 4 గోడల మధ్య సాక్షి చెప్పి ఆ డబ్బాలో 10 రూపాయలు వేసి, లేదంటే మోక్షాలు పోసి అన్నం పెట్టి ఇచ్చేయి చేయలేదేంటి, ఇంకా రావట్లేదేంటి నాకు ఆశీర్వాదం. ఆయనకి లక్ష వచ్చినాయంటే, 4 లక్షలు వచ్చినాయంట. ప్రభువు నమ్మిన వాళ్ళు ఆలీలు కట్టుకున్నారు. ప్రభువు నమ్మి రోజు గుడికెళ్ళి సాక్ష్యాలు చెప్తున్నాను. నేనెందుకు అట్లా పోతాను అంటే, నువ్వు చేసింది ఏంటి చెప్ప? 10కి ఇచ్చేస్తారు కదా. బియ్యం ఇత్తనాలుగా 20 పుస్తకం పెడుతున్నాడా? అంతకు మించి ఏమి చేయకుండా మన ఆశలు మాత్రం భయంకరంగా ఉంటాయి. సీమోను పేతురు యేసు ప్రభు ఆశీర్వదిస్తాడని ధోని ఇవ్వలేదు. హల్లెలూయా. నువ్వేం చేసినా దానికి ఒక స్వార్థం. నువ్వు బియ్యంగా తింటే దాని పెద్ద పేపర, దానికి పెద్ద పేరు చదవాలి, దాని నలుగురిలో చెప్పాలి, అప్పుడు కానీ నీకు తృప్తి అనిపించడం. అమ్మాయిలంటే అయ్యా మనకు ఎవరెవరయ్యారు, ఏమ్మా మనం పోవడాలేము, ఆ మాటలు చెప్పలేము, మనకు అందుకని ఎవరు ఇవ్వట్లేదయ్యా, నువ్వు ఇప్పటికైనా మారి కానీ మాటలు చెప్పి అది మాటలు ఎలా చెప్తావు? నువ్వు అట్లయితే కష్టం ఎవడో మనకు బిల్డప్ ఎక్కువగా ఉంది, నేను ఏమీ లేవు, ఏమి చేయలేకపోతున్నావు అంటే దేవుడిచ్చే చేస్తాం. నీకు పూజ ఎంతకాలం చేస్తాం? మనుషుల్ని సంతోషపెట్టడం కంటే దేవుణ్ణి సంతోషపెట్టుకునేది. హల్లెలూయా. అక్కడి కోసం ప్రార్థన చేస్తాం ఉంటాం, అక్కడి కోసం తెల్లవారు చేస్తాం ఉంటాం, అక్కడ రాత్రి ప్రార్థన చేస్తాం, కనపడ్డాం అక్కడ ఎక్కడ చెప్తాం? మనం చేసేది లేదు, అది కనపడేది లేదు. ఎన్ని ఉట్టి మాటలు చెప్పి ఎంతకాలం పాపం గడుపుకుంటారని చెప్పండి. వద్దు, ఒకళ్ళ ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదాలు మనకొద్దు. హల్లెలూయా. మనం దేవుడి పని చేసి మనం దేవుడి కొరకు కష్టపడినప్పుడు ప్రభు వచ్చే ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. ప్రభుత్వ దేవుడి బిడ్డలారా గమనించండి, ప్రభు ఎవరు తెలియకపోయినా నిస్వార్థంగా సీమోను పేతురు దేవుడికి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఎంత పని చేసినా దానికి ఏదో రోజు కష్టం వచ్చినప్పుడు నీకు ఎంత చేశాను తెలుసా? నేను ప్రార్థన పెట్టుకున్నాం, కాఫీ ఇచ్చా, కానికి ఇచ్చా, భోజనం ఇవన్నీ లోపల పెట్టి చదివేస్తాం. సాంబారం వచ్చినప్పుడు దశభాగాలు కూడా లెక్కేసి చదివేసే మహానుభావులు ఉన్నారు. కానుకలు లెక్కేసేస్తాం, అది చేశానంటాం, ఇది చేశానంటాం. సీమోను పేతురు నేను స్వార్థంగా చేశాను. హల్లెలూయా. దేవుడు స్వార్థం లేని హృదయాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చేసేదానికి అన్నాడు ప్రతిఫలం ఆశించమాక ఆశించకూడదు. ఒకవేళ మనకు అన్నీ తెలుసు కాబట్టి దేవుడు చేస్తాడని ఆశ ఉండొచ్చు. సీమోనుకు ఆశ లేదు, అసలు నేను దేవుడు తెలియదు, ఈయన అద్భుతం చేస్తాడని తెలియదు, కానీ దేవుడు ప్రభుత్వం దేవుడు
చదువుకోవచ్చు. సీమోను పేతురు ఏది చూసి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి. హల్లెలూయా. నేను చాలా మంది ఒక ఏమి చెయ్యి, ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు. అదే ప్రాణం పోయేదాన్ని బతికించాడు. కృతజ్ఞత లేదు. అయ్యో చచ్చిపోయేదాన్ని ఆ రోజు దేవుడు బతికించాడు. ఈ వెతుకు బతికించాడు. బిర్యానీ తింటా బతికించాడు. గుడికి అంతా బతికించాడు. గుడి మానేసి దీన్ని బతికించాడు. దీన్ని బతికించాడు. బియ్యం పుచ్చిపోతాయని బతికించాడు. ఇంకా బాయిలర్ కోళ్ళు తినాలి ఉన్నాయని బతికించాడా? కట్ల కట్టాలని బతికించాడా? నలగండ డబ్బులు కొత్త నోట్లు సంపాదన బతికించాడా? దానికే మనం బతికించేది. మీరేది దీన్ని బతికించాడు. సీమోను పేతురు ఏది చూసి? దేవుని ఆశీర్వాదాన్ని చూసి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును చూసి. అబ్బా, దేవుడు అంటే ఎవరో తెలియని సీమోను పేతురు దేవుడు చేసిన అద్భుతం చూసి మోకాళ్ళు ఊని యేసుకు సాగిపడ్డాడు. హల్లెలూయా. మీరు అమలు చేస్తారు. రేపు మా అమ్మ చచ్చిపోతావు, ఐసీలో ఉండి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి నోటప్పుడు మాట రాక, ముక్కలు చిగుడు కానీ మాటలు రాక, ఆ రోజు బాగా చేస్తాం, బాగా సాగిపడతాం. అదట్లా ఇక్కడ ఉన్న మనందరం ఒకప్పుడు బాప్తిసానికి వెళ్ళి పాపులు పాపాత్ములు దేవుడు రక్షించుకున్నారని కల్లా వెళ్ళబడి చేసిన వాళ్ళే మనందరం. కానీ ఇవాళ ఏడవరా అంటే అట్లా ఏడితే మా అందరి కోసం వేడు కానీ రాంది ఏం చేస్తాం అయ్యారు? సీమోను పేతురు ఏం చేశాడు? ఆ దానిని చూసి, ఆశీర్వాదం చూసి, ఆ మేలును చూసి, ఆ అద్భుతాన్ని చూసి, ఆ స్వస్థతను చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి యేసు ప్రభువు మోకాళ్ళుని సాగిలపడి, ప్రభువా ఏమన్నాడు? నన్ను విడిచి పొమ్ము అంటాడు. అదేంటి? ఎందుకనండి చదువు ఎందుకు అంటాడు అన్నమాట? నేను పాపాత్ముడని చెప్పాను. హల్లెలూయా. అసలు అక్కడ జరిగిన దానికి ఈ పాపం దానికి ఆ సంబంధం ఉందా? ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. నీకు పెద్ద మేడ ₹1,00,00,000 ఇచ్చేస్తే నిలబడి ఏం చెప్తావు? ఎన్ని బాధలు పడ్డావు అనుకున్నారు అయ్యారు? ఎన్ని బాధలు పడ్డావు అనుకుంటున్నారు? ఎంత ప్రార్థన చేసామనుకుంటున్నారు? 50 రోజు లేదు. నాకు తెలుసు ఏదో రోజు ₹1,00,00,000 ఇల్లు ఇస్తాడని. నాకు తెలుసు నన్ను బంగారం దింపేస్తాడని. నాకు తెలుసండి. ఎంత మళ్ళీ మధ్యలో అయ్యారు ఫీల్ అవుతారో నేను. అయ్యారు ఎంతో పెద్ద మా మస్తు చేశాను. మళ్ళీ ఆయన ట్యాబ్లెట్, మరి అమ్మగారు ఫీల్ అవుతారు, అమ్మగారు ట్యాబ్లెట్. సంఘం ఏమైనా ఫీల్ అవుతారో చూసావా? ఇది బాగుపడింది, ఏడు సత్తారో ఆడుకుంటే సంఘం నాకు అసలు ఎంతో ఎన్ని ట్యాబ్లెట్లు ఎత్తే కదా అనుకోవటం. నేను ఈనాడు అనుకుంటానని ఏంటంటే 7 సత్తారో మధ్యలో ఒక మాట ఉంటారండి. లోపల ఎవరు తెలుసా? ఎంత ప్రార్థన చేశానో, ఎంత మొరపెట్టానో, 7 రోజులు ఉపవాసాలు ఉన్నానో, ఎంత చేశానో. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పు. మరి ఇక్కడ సీమోను కూడా ఏం చెప్పాలి? చెవయా సూత్రాలు ప్రభువా, గొప్పోడువయ్యా, అయ్యా మరి ఊరు నుంచి వెళ్ళిపోతాము, అప్పుడప్పుడు ఒకసారి వస్తా ఉండేయా, మరి ఒకసారి రాసి అంటే కరిగిపోతుంది కదా, తింటే కూర్చొని కొండలైన కరిగిపోతాయి కదయ్యా, మరి రాసి చూసి కళ నుంచి పని చేయం కదయ్యా. మా కుర్రోడు ఉన్నాడు, 5 రోజులు పని చేయండి, 2 రోజులు పనికేవాడు. ఈ రాసి 2 రోజులు అయిపోతాయా కదా, నీ ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళయ్యా కదా, రోజు ప్రార్థన చేయించుకుంటాం,
అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేలాంటి అద్భుతం చేసి వెళ్ళయ్యా అని చెప్పాలా? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమనాలా? అది చేసుకోండి. అద్భుతం చేసిన వాడిని వెళ్ళిపోమన్నాలా? ఆమెతో పాటు ఉండమనాలా? ఒక కేజీ బంగారం ఇచ్చాడు. మనకి అర్థవాలని చెప్తా, బాగా అర్థమైంది. ఒక కేజీ బంగారం ఇచ్చాడు. అమ్మా, నీ భక్తికి మెచ్చా భక్త, అసలు నువ్వు చేసే ప్రార్థన నువ్వు చూపే అసలు భయభక్తులు సామాన్యమే కాదు. నీ కేజీ బంగారం ఇస్తున్నా అంటే నువ్వు దండం పెట్టి, అయ్యా నేను దౌర్భాగ్యురాలయ్యా, అపాత్మురాలయ్యా, అయ్యా నువ్వు ఈ బంగారం వద్దు, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయా అంటావా? ఆ బంగారం తీసుకొని, అయ్యా ఎక్కడుంటారు చెప్పండి అయ్యా, మా పాస్టర్ గారు ఎంతకాలం నుంచి చేస్తున్నాం కానీ కేజీ బియ్యం ఇవ్వలేదయ్యా, ఏనాడు అవసరమైన 10 డబ్బులు ఇవ్వలేదయ్యా, నీ అడ్రస్ చెప్పయ్యా, నీకు తెచ్చి ఉందా చెప్పు, వచ్చేస్తా. నేను వస్తానే కాదు, నాతో పాటు కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఎప్పుడు దూదామా అని. వాళ్ళు కూడా వేసుకొని వచ్చేస్తానయ్యా, చెప్పయ్యా ఎక్కడయ్యా, నీ అడ్రస్ చెప్పయ్యా, ఎక్కడయ్యా చెప్పయ్యా అంటావా? చెప్పడమ్మా. ఏం చెప్తావు అయ్యగారు అంటే అడిగితే, నేను మనసులో అన్నీ చెప్పేస్తా ఉంటే నువ్వు మళ్ళీ నోరు తీసుకెళ్ళి లేకపోయినా పోతుంది, ఏం చెప్పలే. కానీ సీమోను చెప్తున్నాడుగా రాసి చూసి, అయ్యా నేను పాపాత్ముని సీమోను కళ్ళు రాసిని చూసినప్పుడు లోకంలో ఉన్న ధనాన్ని చూడ, అద్భుతం చేసిన ఆయన ఎటువంటి గొప్పవాడు ఆయన ఎంత చూసింది. మేలు జరిగినప్పుడు మేలెంకే సోపాలని మేలు చేసిన దేవుడు ఎంత చూడాలి. అది అందుకనే మన పేలైపోయింది. బ్రతికిచ్చిన దేవుడు సంపాదించుకోవడానికి ఇచ్చాడు అనుకుంటామే కానీ, బ్రతికిచ్చిన దేవుడు నన్ను ఎందుకు బ్రతికించావు ప్రభువా అనే ప్రశ్న నీ జీవితంలో ప్రారంభమైతే అసలు ఆ రోజు నుంచే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. సీమోను పేతురికి రాశిని చూసి కళల అద్భుతం. ఎంత రాశిని తీసుకొచ్చిన ఈయన ఎవరో. హల్లెలూయా. జీవితాన్ని మార్చిన దేవుడు ఎవరు? ఆయన ఎందుకు నన్ను మార్చాడు, బ్రతికించాడు? ఎందుకు దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు? ఎందుకు దేవుడు నాకు నోరిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నడకిచ్చాడు, చేతులు ఇచ్చాడు? నిన్నేం ఆనందం వద్దంటలా, నిన్నే పరిగాలు వద్దంటలా, నిన్నే సుఖ సంతోషంగా ఎంజాయ్ చేయొద్దంటలా, నేను టీవీ చూడవద్దు, ఫోన్ చూడవద్దు, ఆ మెల్ల ఆరం వేసుకోవద్దు, ఏమి చేయొద్దంటలా దేవుడు. అసలు ఈ అద్భుతం వెనకాల ఉన్న ఈ వ్యక్తి ఏంటి? ఈ అద్భుతం వెనకాల నాకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? అసలు నేనేంటి అనే ప్రశ్న పేతురులో మొదలైంది. హల్లెలూయా. ఇలా ఉదయకాల సమయంలో ఆ ప్రశ్న నీ జీవితంలో ప్రారంభమైనంత కాలము నువ్వు ఆశీర్వాదాలకి చూద్దావు, కానీ ఆశీర్వాదంలో కర్తైన దేవుని చూడలేదు. సీమోను పేతురు ఆ రాశిని చూసి, ఆశీర్వాదం చూసి ఒప్పుకుంటున్నాడు, నేను పాపాత్ముడు ప్రభువా, దీనికి నేను యోగ్యుడను. హల్లెలూయా. అర్హతలేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. వచ్చినా ఏ అర్హత ఉంది ప్రభువా నేను బిడ్డగా మార్చబడతాను? ఏ అర్హత ఉందయ్యా ఈ శరీరానికి తల వస్త్రాలు కట్టుకుంటాను? ఏ అర్హత ఉందయ్యా అనేకులు చేతులెత్తి నమస్కారం పెడతాను? ఏ అర్హత ఉందో ప్రభువా? ఏ చదువు ఉంది, ఏ జ్ఞానం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏముంది? గమనించండి, సీమోనుకు నేనేంటి అనే ప్రశ్న వచ్చింది. సీమోనుకి అర్థమైంది సార్, నేను పాపాత్ముని కదా. ఎంతటి అద్భుతాన్ని, ఎంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు నా జీవితంలో అర్హత లేదు కదా. సీమోను సాగిల ప్రజలు
చెప్తున్నాడు, నన్ను విడిచిపెట్టిపోయా. ఈ ఆశీర్వాదాన్ని, ఈ మేలుకు, ఈ కనతకు నేను అర్హులను. ఆమె ప్రార్థించారు, నాకుంది అర్హత, నేను సీనియర్ని, నేను ముందు వచ్చా. సిమోన్ చెప్తున్నాడు, నాకు అర్హత లేదు ప్రభువా, నేను యోగ్యుని కాదయ్యా. ఏనాడైనా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి ఒప్పుకోగలిగావా? అయ్యా రేపు చెప్పుకుంటాంలే అయ్యా, ఆయన చేయాలి ప్రార్థన. అలా ఇచ్చదు చూడా యాకోబును అందరూ ఆశ్చర్యపడిపోయారు. పక్కన చూసిన చదువు. అందుకు యేసు భయపడకము. హల్లెలూయా. వాళ్ళ కళ్ళల్లో, వారి హృదయాల్లో భయాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. నువ్వు నేను భయపడతాం, భయపడినట్టు నడుస్తాం, భయపడతాం. అయ్యారు చాలా భయం ఉంటుందే. నేను అసలు ఈ నటనాసలు చూసిన భూమి బసి అంట. నువ్వు అంటే ఆగయా, ఎవరు భయపడతాడు, చాలా భయపడికి. ఎన్ని సీమోనులో దేవుడు భయాన్ని చూస్తున్నాడు. మాట్లాడు, నేను చేసిన కార్యాన్ని చూసి నువ్వు భయపడకో. చదువు. ఎప్పటి నుండి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ చిన్నదానికే కంగారు పడుతున్నావా? ఈ బాహ్య సంబంధమైన రాశికి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదానికి ఆశ్చర్యపడుతున్నావు కదా? ఈ నాటి నుంచి మనుష్యులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. హల్లెలూయా. ఏనాడైనా నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చూసి ప్రభువా ఇంతగా ఆశీర్వదించావు, ఇక చాలు, ఇదొద్దు, ఇక నాకు చాలు, ఇక నేను నీ పని చేస్తాను ఎప్పుడన్నా అన్నావా? ఇక్కడ ఇల్లు కాదు కానయ్యా, ఎప్పుడు వెళ్తా ఉంటాక అక్కడ కూడా ఒక ఇల్లు ఉంటే, విజయవాడ పొందాక వెళ్తాను, విజయవాడ కంఫర్ట్ అయిన ఇల్లు, పెద్దదేం అవసరం, 2 గదులు, వంటగది, ఇక ఏసీ పోసి, ఒక సోఫా, ఒక బెడ్ ఉండేది, ఒక ఇల్లు. ఎంత ప్రయాసపడి వెళ్తున్నాం, ఎల్లులో కూడా ఒక ఇల్లు ప్రభు. ఇది అడగటమే కానీ ప్రభువా ఇచ్చిన వాటిని బట్టి నాకు భయం వేస్తుందయ్యా అని అన్నావా? ఇచ్చిన ఆశీర్వాదం చాలయ్యా అన్నావా? పాడతావు, పాట పాడతావు. ఏ పాట పాడతావు? అబ్బో ఎప్పుడు చేసావు? ఏమి చెయ్యవు. చాలున్నాయా, చాలు, చాలయ్యా, చాలు, చాలు. ఉట్టిదే ఎక్కడ చాలా ఉంటావు, బయటికి వెళ్ళి దాటంగానే కనపడిందల్లా కావాలంటావు. హల్లెలూయా. కనపడిందల్లా ఇప్పుడు మంచిది కొత్తది వేసుకున్నా, కొత్తది కట్టుకున్నా, మామూలుగా ఇవ్వాలా లేదు, ఇక ఆడవుతా నాన్న బాధ చెప్తున్నాడు. నువ్వు దీనికి ఆశ్చర్యపడుతున్నావు కదా, లోక సంబంధమైన దానికి నువ్వు సాగిలు పడుతున్నావు కదా, లోక సంబంధమైన చూసే నన్ను ఎంతగా కనపరుస్తున్నావు కదా. చూడు, అద్భుతము ఎంత సంబంధమైన కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో నేను నింపుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని తృప్తిపడి దేవుడిని కనపరుస్తావు, అప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడిని నింపుతున్నాడు. హల్లెలూయా. ఆత్మ రావాలంటే చప్పట్లు కొడితే రాదు. కృపావరాలు కావాలంటే ఎవరో ప్రార్థన చేస్తే రావు. నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి లోక సంబంధమైన దాన్ని బట్టి ప్రభువుని కనపరిచి నువ్వు దేవునికి లోబడినట్లయితే అప్పుడు వాడు కొడతాడు. హల్లెలూయా.
అతను నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఏమవుతుందట జన్మ చూసినట్లయితే వెండొద్దు, బంగారం వద్దు, ఏమవుతాయా, నన్ను వాడుకోకూడదు. ప్రార్థన కానీ మాకు అది వాడుకుంటాను రా అమ్మ. సాయంకాలం మీటింగ్ పెద్దలుగా రారాదు, అమ్మాకి అది కూరగాయలు కొట్టేది రారాదు, అమ్మాకి అది వాళ్ళకంట ఇల్లు సాయం చేయాలి. వాడుకోలేనయ్యా, నేను వాళ్ళలేనయ్యా, ఎందుకంటే నా ఒళ్ళరిగిపోయా. ప్రార్థన అంతా మొదలైపోయిన తర్వాత వీలైతే భోజనాలు ఉందొస్తా, ఆమె ఉందొస్తా, లేదంటే అంత అయిపోయినా వస్తా. కాకపోతే చివరిలో వేస్తారు, లేదు మొత్తం పోటీ పడతా, ఎందుకంటే జనాలు చూస్తారు కదా. నువ్వు దీనికి సమయం పొందుతున్నావు కదా, నిన్ను చేపల వార్త కాదు, మనుషులు ఎలా పట్టాలు నేను గుర్తిస్తాను. చెప్పాను, వారు దోణెను దరికి చేర్చి, అమ్మా అమ్మా చూడు చూడు ఆ మాట, వారు దోణెను దరికి చేర్చి బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని, బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని పెళ్ళి ఇక్కడ చెప్తాను కదా. ఏమయ్యాక అది అవట్లా, అందుకని ఈ ధర్మ అది అవదని అర్థమైపోయింది. ఇది జరిగేది కాదు, సచ్చేదిగా కొన్ని ఉంటాయి. మనము చేస్తాం ప్రయత్నం, అవదు. ప్రార్థన గట్టి చేస్తాం, అవదు. ఉపాసన చేస్తాం, అవదు. అయ్యగారితో చేపిస్తాం, అవదు. ఫోన్లు చేసి పెద్ద అయ్యగారితో చేపిస్తాం, అవదు. అక్కడెక్కడో ప్రార్థన మీటింగ్ పెడితే 1000 మంది వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే అన్నీ అయిపోతున్నాయి, కాయలు ఎత్తున్నారు, నూరు పోతున్నారు, అక్కడికి వెళ్తాం, అవదు. ఇక ఎక్కడ అవ్వదు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇది ఒక్కడ చెయ్యి చూడు, ఈ జీవితం నీకే అంకితం, ఇక నీతోనే ఉంటా, నీ పని చేస్తా. అయ్యారంటే ఏమ్మా ఇక ఇది అయిపోతే అయ్యారంటే ఇక ఇంటికి వెళ్ళాం, మీ దగ్గరే ఉండి మళ్ళీ ఎందుకమ్మా ఉండవుతుంది తప్పుంటే అనుకుంటే, లేదు లేదు అయ్యారు మీ దగ్గర ఉండి మీతో పని తిరిగి, ఇప్పుడు తిరిగిన వాళ్ళందరూ కట్టినే మహిళా సప్నం, మీతోనే ఉండి మీ వెనకాల తిరిగి దేవుడికి అంకితం. ఎప్పుడు దాకా, ఇది అయ్యేదాకా. ఇది అయినాక అయ్యింది, మరి పిల్ల మళ్ళీ నీళ్ళు వస్తుంది అయ్యారు, అది అవ్వాలి. మరి పిల్ల అయిపోయింది కదా, నీళ్ళు అయిపోయినాయి అమ్మ అంటే పిల్ల చెప్పలు కదా ఆడుతాం, అది అయిపోతుంది. వాళ్ళు ఇంకో పిల్ల ఆడి స్కూలు, ఈడి స్కూలు, ఆడి పెద్దోడే మళ్ళీ ఆడి పెట్టి ఈ కాశీ ఎక్కడో తిరగడమే కానీ నువ్వు వచ్చేది లేదు. నేను ఎందుకు అంటాను లేదు వచ్చేది. సిమోను మాటలు చెప్పేది అయిపోతుంది. హల్లెలూయా. నేను దరికి చేర్చాడు, చేపలు రాసి అమ్ముకోను. సరే ప్రభా వెళ్తున్నా, ఎంత రేపు భర్త ఏంటో ఇచ్చుకుంటాలే. ఏంటది దగ్గిపాకం, ఓ ఇచ్చుకుంటా. ముందు ఒక టాబ్లెట్ అది వేస్తాను, ఎందుకంటే ఫాస్ట్ గా అలర్ట్ అయిపోతాడు. ఇచ్చుకుంటాడంటే ఇంకా ఎలక్ట్రికస్ వస్తూ ఉంటాడని చేపలు రాసి అమ్ముకొని, ప్రభా థ్యాంక్స్, ఇది రాసేది అమ్ముకొని మరి ఇల్లు వాకిలో మరి దీన్ని బట్టి ఏం కొనుక్కోవాలో, బ్యాంకు కొనుక్కోవాలో, మరి తల కొనుక్కోవాలో అనుకోరా. దానిని చేర్చాడంతే, దోణెను రాసి వదిలేశాడంతే. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం రాసి కూడా అసలు ఈ రాసి ఏంటి, రాసి ఇచ్చిన ఆయన చాలు. హల్లెలూయా. ఈ రాసి ఏంటి, ఈ రాసి ఇచ్చిన ఆయన ఎంత గొప్పడు. రాసి ఇచ్చిన ఆయన మనకొద్దు, ఈ రాసి ఇచ్చినోడు రాసే కావాలి. దోణెను దరికి చేర్చాడు. హల్లెలూయా. ఎంతకాలం ఆ దోణి వేసుకున్న సంతులో తిరుగుతా కాలి వామలో, ఈ బాధ ఆ బాధ, పెద్దోడు చిన్నోడు, ఆకలోడు, ఈ పిల్ల ఆ దోణి ఆ సముద్రంలో గాలికి అలా కొట్టుకోవడమే కానీ దోణి మాత్రం దరికి మాత్రం చెప్తున్నావా. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. ఎప్పుడు దరికి చేరుస్తారు, ఎప్పుడు ఈ లోకం ఉందనుకుంటారు. చాలయ్యా, ఈ చాలు, ఈ ఆరోగ్యం చాలు, ఈ మేకప్ చాలు,
ఈ ఆశీర్వాదాలు చాలు, ఈ ఆరాలు చాలు, ఈ బంగారం చాలు, ఈ ఆస్తులు చాలు. ఇక దాని ధోనికి చేర్చాడు. సీమోను ధోని విడిచిపెట్టేశాడు. ధోనిలో ఉన్న చేపల రాశిని కూడా విడిచిపెట్టేశాడు. మాట్లాడుతున్నాడు. చూసావా? సమస్తమును విడిచిపెట్టి దేన్ని విడిచిపెట్టాడు? ధోని విడిచిపెట్టాడు. ధోనిలో ఉన్న రాజులను విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఆశలు విడిచిపెట్టాడు. కోరికలు విడిచిపెట్టాడు. చదువు. ఆయనను వెంబడించాడు. నువ్వు ఎప్పుడు ధోని చేను, నువ్వు ధోని ఎప్పుడు విడిచిపెట్టాను, నువ్వు ఆయన్ని ఎప్పుడు వెంబడించాను. వెంబడిస్తాం కానీ రాజులు మాత్రం కదా నాకు ఇప్పుడు పోతా ఉన్నాం అన్నయ్య గారు. ఎప్పుడో మనసు ఎప్పుడో ఒకప్పుడు ఇక కష్టమయ్యా ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇక అన్నప్పుడు అయ్యా లెగితే వస్తానయ్యా, నువ్వు లేకవయ్యా కింద లెగుతావు. ఎన్ని రాసులు పోసాడు నీకు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ప్రమాదాలు తప్పించాడు, ఎన్ని చావు బ్రతుకులు తప్పించాడు, ఎన్ని మేలు చేశాడు. ఏనాడు వచ్చావా? ఏనాడు సాగిలు పడ్డావా? ఏనాడు ఒప్పుకున్నావా? నా దగ్గర డబ్బులు నేను ఒప్పుకున్నావా? నేను ఒక ఆయన అంటున్నాడు, నలుగురు కట్టించని చెప్తున్నాను అయ్యారు, నా దగ్గర ఈ డబ్బులు ఏనాడు ఒప్పుకున్నావా? నా దగ్గర ఇవి ఉన్నాయని ఒప్పుకో. ఎందుకంటే దాయి ఉన్నాయంటే అయ్యగారు ఏమన్నా అడుగుతాడేమో అని. సార్ నా దగ్గర ఒప్పుకోవద్దు, ఒప్పుకోవే. జనాల దగ్గర ఒప్పుకుంటావా? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడయ్యా, నాకు ఇల్లు ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, నాకు డబ్బులు ఇచ్చాడు, నాకు ఏమైపోతుంది. అక్కడ ఒప్పుకుంటావా? అక్కడ ఒప్పుకో. ఏడుస్తారా? తినటానికి లేవు, జరగట్లా. నీ దగ్గరికే వద్దాం అనుకున్నా, ఒక 5 ఏళ్ళు ఇస్తామని. అక్కడ ఒప్పుకోలేవు, సావలేవు. ఎక్కడ ఒప్పుకోలేవు. ఇక నువ్వు ఎక్కడ ఒప్పుకుంటావు? ఇక ఆ పాతాళంలో ఒప్పుకున్నా ఆ ధనవంతులా ఉపయోగపడాయి. దేవుడు పెట్టారా? శివుడు పేతుడు ఒప్పుకున్నాడు. పాపాత్ముడు 2 దరికి చేర్చేసాడు. 3 ఆయనను ఆ నిమిషం మామైతే వచ్చే సంవత్సరం నుంచి వస్తాను ఇక ఏదైనా మాట చెప్తేనో నిర్ణయం అప్పుడే ఉంటుంది. ఆ నిమిషంలో దేవుడు మాట్లాడితే ఆ నిమిషం ఇది రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ఒక సంవత్సరం వస్తా, పిల్లడు పెళ్ళి కొత్త, ఈ చచ్చిన కొత్త, వాళ్ళు లేచిన కొత్త అని ఎప్పుడు రాడు అడుగుతాడు. వచ్చేవాడు ఆన్ ది స్పాట్ వచ్చేస్తాడు. హల్లెలూయా. బయలుదేరేవాడు ఆన్ ది స్పాట్ బయలుదేరిపోతాడు. చేయాలనుకున్నాడు ఆ నిమిషమే చేస్తాడు. ఇద్దాం అనుకున్నాడు ఆ నిమిషమే ఇస్తాడు. హల్లెలూయా. ఆ నిమిషమే ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా. యువతికాల సమయంలో మన జీవితంలో మంచి దేవుడు మనం ప్రతిష్టత కలిగి ఉండగలిగినట్లు దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగుగాక. ప్రార్థన చేసుకున్నాం. తను వచ్చినట్లయితే పరిశుద్ధుగా తండ్రి, దైవని మా రక్షక ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాయా. సీమోను పేతురు ఏ రీతిగా మన జీవితంలో ఉన్నాడు, ఆ రీతిగా మన జీవితంలో కూడా మార్పు చెందగలిగినట్టు దీవించి చెప్పబడు వాక్యం ఆయన నడుచుకోబడదాం. పరలోకమున దేవుని ప్రేమ, కుమారుడైన పరిశుద్ధాత్ముడి కంటే సహవాసించండి ఎప్పుడు మనకి ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలంతో దేవుడు దీవించి ఆశీర్వదించిన